ఎఫ్ఐఆర్ పెట్టింది, పోలీసులకు అయినా తన లివింగ్ పార్ట్నర్ రోడ్డుపై నిజానికి ఏం జరిగింది? సెప్టెంబర్ 12, 2025 మధ్యాహ్నం మధ్యప్రదేశ్ గ్వాలియర్లోని రూప్ సింగ్ స్టేడియం దగ్గర 32 నందినిను ఆమె లివింగ్ పార్ట్నర్ అరవింద్ రోడ్డుపై నందిని అరవింద్ తో గత 2 సంవత్సరాలుగా లివింగ్ లో ఉండేది. 2024లో అరవింద్ నందిని వాళ్ళ ఫ్యామిలీని వారితో యాక్సిడెంట్ చేయించడానికి ప్రయత్నించాడని నందిని పోలీసులకు ఎఫ్ఐఆర్ చేసింది. ఆ కేసులో అరవింద్ 3 నెలలు జైల్లో ఉన్నాడు. తర్వాత నందిని మారుతాడనుకుని కేసు విత్డ్రా చేసుకుంది. అని అరవింద్ అలాగే ఉన్నాడు, నందినిని మళ్ళీ ఇబ్బంది పెడుతున్నాడు. సెప్టెంబర్ 12 నందిని తన బాయ్ ఫ్రెండ్ అంకుష్ మరియు కల్లుతో ఎస్పీ ఆఫీస్ నుండి కంప్లైంట్ చేసి వస్తుండగా అరవింద్ వారిని రూప్ సింగ్ స్టేడియం దగ్గర అడ్డుకున్నాడు. అంకుష్ మరియు కల్లు అక్కడి నుంచి పారిపోయారు. అరవింద్ నందినిపై మల్టిపుల్ టైమ్స్ ఈ దారుణాన్ని పెట్టాడు. తన వీడియోలో నందిని నాపై ఫాల్స్ కేసెస్ పెట్టిందని, ఆమె పెట్టుకుందని ఆరోపించాడు. పోలీసులు వెంటనే స్పందించి అరవింద్ ను టియర్ గ్యాసెస్ ఉపయోగించి అదుపులోకి తీసుకున్నారు. నందినిని వెంటనే హాస్పిటల్ కి తరలించారు. ట్రీట్మెంట్ లో ఆమె చనిపోయింది. ఈ సంఘటన గ్వాలియర్ లోనే కాదు, దేశవ్యాప్తంగా పెద్ద షాక్ కి గురి చేసింది.